మార్కు సువార్త 5:35. ఆమెతో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము అని సమాజ మందిరపు అధికారితో చెప్పి, సమాజ మందిరపు అధికారి మనకు కనపడుతున్నాడు. ఆ కుమార్తె చనిపోయింది. కుమార్తె చనిపోయినప్పుడు ఆ ఇంటిలో అందరూ కూడా దుఃఖంతో ఉన్నారు. ఆ ఇంటిలో అందరూ బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ చిన్నపిల్ల చనిపోయింది. ప్రియుల, చనిపోయినాక ఆ తల్లిదండ్రికి ఎంత బాధ ఉండేది. చిన్నపాచి కళ్ళ ముందు అల్లారు ముద్దుగా మాట్లాడింది, అల్లారు ముద్దు యొక్క అడుగులేసి నడక నడిచింది, మంచిగా మాటలు మాట్లాడింది. అవన్నీ కూడా గుర్తుకొచ్చి తల్లి ఏడుతుంది, తండ్రి ఏడుతున్నారు. వీళ్ళిద్దరు ఉంటారా, బంధువులు, స్నేహితులు, అటు తల్లిదండ్రులు, ఇటు అత్తమామలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఇంటి పక్కంటోళ్ళు, ఇంటి ముందుండోళ్ళు అందరూ ఆ ఇంటిలోకి వచ్చి ఏడుస్తున్నారు. ప్రియాడు వీళ్ళందరూ ఏడుస్తున్నారు. కానీ ఆ సమాజ మందిరపు అధికారి అంటే ఆ పిల్ల తండ్రి మాత్రం ఎవరి దగ్గరకు వచ్చిందంటే, ఎవరి దగ్గరకు వచ్చినాడు? యేసయ్య దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వచ్చాడు. అందరూ దుఃఖంలో ఉన్నారు. అందరూ అయ్యా నా కుమార్తె చనిపోయిందని ఏడుస్తున్నారు. ఇంత అందమైన నా కుమార్తె మళ్ళీ నేను మాట్లాడగలుగుతున్నానా? ఈ అందమైన ఈ కుమార్తెని నేను మళ్ళీ చూడగలుగుతానా? చక్కగా మాట్లాడింది కుమార్తె, చక్కగా నడిచింది కుమార్తె, చక్కగా పని చేసింది కుమార్తె. బంధువులే, స్నేహితులే, ఇంటి పక్కలే అందరూ ఏడుస్తుంటే ప్రియులారా, సమాజపు మందిర అధికారి మాత్రం యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయాడంటే చెప్పడం పడదామా? దేవునామానికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, ఇక్కడ కన్న తండ్రి కన్న బిడ్డ సరిపోతే బిడ్డ కాడ ఉండవలసిన పరిస్థితి అక్కడ ఉన్నది. ఆ మంచం కాడ ఉండి వచ్చి పొయ్యల్ని ఓదార్చవలసినటువంటి పరిస్థితి. కానీ ఇంతగాడు కూడా ఈ సమాజ మందిరపు అధికారి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినంటే యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా, అప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్తే ప్రియులారా అంటున్నారుగా, ప్రియులారా అక్కడ కొంతమంది ప్రియులారా ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంటిలో నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయింది, ఇంకనూ నీ బోధకుని ఎందుకు క్షమ పెట్టకు అంటే యేసయ్యని అయ్యా నువ్వు రావాలి. యేసయ్యకి ఆ సమాజ మందిరంలో ఇంకో వాక్యం చెప్తుండగా నేను వచ్చి యేసయ్యని రమ్మంటే కొంతమంది వచ్చి అన్నారు, నీ కుమార్తె చనిపోయిందయ్యా, ఇక బోధకుని ఇబ్బంది పెట్ట మాకు, ఇక ఇక్కడ ఆశ వదులుకోవటమే, ఆశలు ఏమి లేదు, ఇక చేయవలసిన సమాధి కార్యక్రమం చేద్దాం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతుంటే యేసయ్య నోటుకుంటా మాట్లాడి మది తిరిగిపోయిందండి. ప్రియులారా, అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ప్రియులారా, యేసు వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టకు. చెప్పండి కదా మా ప్రియులారా, చూడండి యేసయ్య ఎంత ఆదరిస్తున్నాడు, యేసయ్య ఎంత వారికి అభయమిస్తున్నారు. వారు చెప్పిన మాటలను లక్ష్య పెట్ట మాకు అంటున్నారు పిల్లలు. అలానే ఊరికినే ఉన్నాడా, భయపడకము, నమ్మకం మాత్రము ఉంచుము. నువ్వు భయపడద్దు. ఎవరు వచ్చి చెప్పారు వాళ్ళ మాటలు లక్ష్య పెట్ట మాకు. నీ బంధువులు వేస్తున్నారా వాళ్ళని లక్ష్య పెట్టి మాకు. నీ స్నేహితులు చెప్పారా లక్ష్య పెట్టి మాకు అన్నాడు. రెండోది ఏమంటున్నాడంటే ప్రియులారా, ఇగో నమ్మకం ఉంచు. వాళ్ళందరూ నీ కుమార్తె సరిపోదని వచ్చి నీకు చెప్పారు. వాళ్ళు చెప్పింది నేను విన్నాను. అక్కడ అనేక మంది నీ ఇంట్లోని వాకిట్లోని స్థలాలను వేడుస్తున్నారు. వాళ్ళందరూ వేడుస్తున్నారు ఎందుకంటే ఈ కుమార్తె చనిపోయింది కాబట్టి ఏడుస్తున్నారు. అయితే నేనేమంటున్నానంటే, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నా సహాయం నీకు కావాలని వచ్చావు. అందుకే నేను చెప్తున్నాను, వారు చెప్పిన మాటలను లక్ష్య పెట్టమాకు.
అన్నాడు. అది రెండు కావాలి. రెండోది భయపడకు, మాకు భయపడకు, నమ్మకం మాత్రం ఉంచును, నమ్మకం మాత్రం ఉంచు. సరే, మనం ఏం కావాలంటే నమ్మకం ఉండాలి. చాలా మంది ప్రియుల భయంకరమైన కష్టాలకు వెళ్ళిపోయినాక ఒక నమ్మకం కోల్పోతారు. దేవుడు మాకేం సహాయం చేయలే అన్నట్టుగా వెళ్ళిపోతుంటాం. దేవుడు మమ్మల్ని పట్టించుకోలే, దేవుడు మమ్మల్ని ఏ విధంగా సహాయం చేస్తాడా, దేవుడు అసలు మా కష్టాల వైపు చూస్తున్నాడా, దేవుడు మా దుఃఖం వైపు చూస్తున్నాడా, దేవుడు మా బాధల వైపు చూస్తున్నాడా, దేవుడు ఒక్కసారైనా అయ్యా నువ్వు ఉన్నావయ్యా, ఉంటే నా పరిస్థితి ఏంటయ్యా అని ఈరోజు బాధపడుతున్న తల్లులకు తండ్రులకు దేవుడు చెప్తున్న మాట, భయపడ మాకు, నమ్మకం మాత్రం ఉంచు, నమ్మకం మాత్రం ఉంచు అని ప్రియుల అంట్లో పోయి అన్నారా. ఈ చిన్నది సరిపోలేదు, నిద్రపోతుందని చెప్తే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఆయన అపవాసం చేస్తున్నారు, అంటే విమర్శిస్తున్నారు చేశారు. ఈ రోజు కూడా చాలా మంది నీకు దేవుడు నిన్ను స్వస్థపరచుతుడు, దేవుడు నిన్ను బలపరచుతుడు, దేవుడు నీకు అండగా ఉంటాడు అని చెప్తే చాలా మంది ఏం చేస్తారంటే ఎగతాళి చేసేవారు ఉంటారు. అవునా లేదా? ఏసై చెప్పినప్పుడు వీళ్ళు ఏసైని ఎగతాళి చేశారా? చేశారా చేయలేదా? ఏసైని విమర్శించారు. ఈరోజు మనల్ని కూడా విమర్శిస్తారు. నీ కుటుంబంలో ఇన్ని జరుగుతున్నాయి కదా, ఎందుకు ప్రార్థన పోవాలి, నీ కుటుంబంలో ఇన్ని సమస్యలు వచ్చినాయి కదా, ఎందుకు ఏసై నమ్ముకోవాలని కూడా విమర్శించేవారు. వాళ్ళ బుద్ధి ఎప్పుడు అలాగే ఉండింది. గాయపరిచేవాడు ఎప్పుడు గాయపరుచుతుంటాం. అందుకని పిల్లరా, ఒక పెద్దలు అంటారు, పిల్లరా ఏడ్చేవాడు ఏడని, నవ్వేవాడు నవ్వని, నేను చేయవలసిన పని చేస్తా చెప్పి పిల్లరా ఆ మంచం మీద పోయి చిన్నదాన్ని చేపట్టుకుని, చిన్నదాన లేము అంటే దిగ్గు లేచి కూర్చుందంటే అండి. చెప్పడం కదా పిల్లరా, ఏసై చూడండి ఎన్ని అద్భుతము జరిగించిండు. ఏసై చెప్పిన మాట ఆ తండ్రి నమ్మకం ఉంచిండు. ఏసై చెప్పిన మాట మీద ధైర్యంగా ఉన్నాడు. కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏసైని అపవేళన చేశారు. చేసిన వారి ముందే దేవుడు అద్భుతము చేశారు. ఈరోజు మనం కూడా ఎంతో మంది అపవేళన చేయొచ్చు, గేలి చేయొచ్చు, విమర్శించవచ్చు, గాయపరచవచ్చు. కానీ ఒక టైం అనేది ఉంది, ఒక సమయం అనేది ఉన్నది. ఆ సమయం కొరకు దేవుడు సన్నిధిలో కనిపెట్టుకుంటా ప్రార్థన చేస్తే ఆయన అద్భుతం చేయడానికి అసాధ్యమైంది ఏమన్నా? చనిపోయిన మంచం మీద ఉన్న కుమార్తెను చేయబడుకుని లేమంటే లేచి వెంటనే ఏం చెప్పింది కదా, ఆమెకు మంచి నీళ్ళు పెట్టి ఆమెకు భోజనం పెట్టండి అన్నారు. అంతకుముందు లేచిందా? అంతకుముందు ఆ ఇంట్లో ఏముంది? ఏడుపులు, ఆ ఇంట్లో బాగా దుఃఖం. కానీ ఏమి లేచి కూర్చున్నాక ఇప్పుడు వాళ్ళు ఏడుపులు ఏడుతారా? వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈరోజు పిల్లరా మనం చూసి కూడా అందరూ, నేను మళ్ళీ చెబుతున్నాను పిల్లరా, దేవుని నమ్ముకున్న వారిని ఎప్పుడు దేవుడు సిగ్గుపరచడు. దేవుని నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు దరిద్రతలో ఉంచడు. నేను గొప్పవాడు. మీకు 2 స్త్రీలు చెప్పాను. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. కానీ యేసే దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ విశ్వాసం ఆమె స్వస్థపరిచింది. ఇక్కడ యొక్క సమాజ మందిరపు అధికారి కూడా నమ్మకం ఉంచాడు. ఈరోజు ఎంతమందికి నమ్మకం ఉంది? నమ్మకం ఉండాలి మనకి. రెండో విశ్వాసం ఉండాలి. దేవుడు చేస్తారన్న నమ్మకం మనకు ఉండాలి. ఏదైనా పని చేసినప్పుడు ఏం చేస్తాం? పట్టుదలతో చేయాలంటారు. ఆ పట్టుదల మనకు ఉండాలి ప్రియులరా. ఆ పట్టుదల మనకుంటే, ఆ నమ్మకం మనకుంటే దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు లేదా? చేస్తాడు పిల్ల. వాదాన్ని దాకా మన మధ్యలో పరిమీనే ఉండదు పిల్ల. చాలా ఇబ్బంది పడతాయి. ఒక రోజు వచ్చి చర్చిలో కొనుక్కుంటాను అంది. సరే కొనుక్కుని ఆ చర్చిలో రోజు ప్రార్థన చేసినట్టు ఆ రేత్రి పిల్లలు చాలా చేత అమ్మాయి ప్రార్థన చేసింది, మేము ప్రార్థన చేసాం. అప్పటికి ఎన్నైక ట్యాబ్లెట్లు వాడింది, ఇండిషన్ తీసుకుంది, అన్నీ వేసుకుంది. చర్చిలో కొనుక్కుంది పిల్లల. 2 రోజులు ప్రార్థన చేసిన దేవుడు స్వస్థపరిచాడు. ఇది కాదు అద్భుతం?
లేదు. అంటే దేవుని తెలుసు ఎక్కడ ఎవరు నడిపించాలి, ఎక్కడ ఎవరిని ఆదుకోవాలి, వారి యొక్క విశ్వాసం ఏంటి, దేవుడికి అన్ని తెలుసు. కాబట్టి మనం ఏం కలగాలంటే ఇగో మనసుల వైపు చూడు. దేవుడు ఇటు వాక్యాన్ని దేవుడు మీ హృదయంలో భద్రపరిచి మిమ్మలను మీ కుటుంబాలను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, అందరం మోకరించుకుందాం. మన మధ్యలో ప్రార్థన అమ్మగారు చేసింది.